హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నా పేరు తెలుసా అండి అందరికీ? ఏమో ఎంతవరకు తెలుసో తెలిసిన వాళ్ళకి తెలిసుండొచ్చు. తెలియని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళకి నా పేరు తెలీదు కదా! మై నేమ్ ఈజ్ రమ్య. బట్ నా ఛానల్ పేరు మటుకు డ్రీమ్ వరల్డ్ రిషిత. రిషిత ఎవరు కాదండి. మా పాప పేరు పెట్టుకున్నాను. నాకు 3 ఇయర్స్ బ్యాక్ నేను క్రియేట్ చేసుకున్నప్పుడు మా పాప పేరు మీద క్రియేట్ చేశాను. సో, అది అలానే ఉంచాను. బట్ నా పేరు రమ్య. సో, ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అంటే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ గురించి ఇవ్వబోతున్నా. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఎక్కడుందిది అని కొంతమందికి డౌట్ రావచ్చు. తెలియని వాళ్ళకి. తెలిసిన వాళ్ళు ఇట్స్ ఓకే. మేబీ అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా! కొంతమందికి తెలియకపోవచ్చు. నాకు కూడా అక్కడికి వెళ్ళే వరకు ఒక మెమోరియల్ ఉందని ఆయన పేరు మీద నాకు తెలీదు. సో, నాకు కూడా అక్కడికి వెళ్ళాకే తెలిసింది. సో, నాలాగే ఎంతమంది ఉన్నారో తెలీదు కదా! సో, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఎక్కడుంది అంటే రామేశ్వరం దగ్గరలో ఉంది. రామేశ్వరం దగ్గరలో ధనుష్కోడి రోడ్‌లో ఉందన్నమాట. సో, రామేశ్వరం అంటేనే ధనుష్కోడి ఫేమస్. అదే అండి పంబన్ బ్రిడ్జ్ వస్తుంది కదా! సో, పంబన్ బ్రిడ్జ్‌కి, ధనుష్కోడికి మధ్యలో ఈ మెమోరియల్ అనేది వస్తుంది. ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారో తెలుసుకుందాం. మీకందరికీ తెలుసు కదా! డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చనిపోయారో తెలుసా? అదే అండి జూలై 27, 2015లో ఆయన షిల్లాంగ్‌కి వెళ్లారు. షిల్లాంగ్‌కి ఎందుకు వెళ్లారు అంటే ఐఐఎం అదే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్. ఆ ఐఐఎం ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి అక్కడ ఒక టాపిక్ మీద లెక్చర్ ఇవ్వాలి అనుకున్నారు. సో, అలా ఆయన షిల్లాంగ్‌కి వెళ్లారు. అలా షిల్లాంగ్‌కి వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసు కదా! ఆయన సడెన్‌గా హార్ట్ అటాక్‌తో చనిపోయారు. సో, ఆయన చనిపోయిందెప్పుడు? జూలై 27, 2015. సో, ఆహ్, ఆయన అలా చనిపోయాక ఎవరు కట్టించారంటే ఇది డీఆర్‌డీఓ వాళ్ళు కట్టించారు. డీఆర్‌డీఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆయన స్మారకంగా ఈ మెమోరియల్‌ని కట్టించారనమాట. నిర్మించారు. ఎక్కడ అంటే ఆయన పుట్టింది రామేశ్వరంలోనే కాబట్టి ఆయన ఆయన స్మారకంగా అక్కడ నిర్మించారు డీఆర్‌డీఓ వాళ్ళు. సో, వీళ్ళు జూలై 27, 2017న మన పీఎం గారైన మోడీ గారి చేత ఈ మెమోరియల్‌ని ఇనాగరేట్ చేశారనమాట. సో, అదండి హిస్టరీ ఈ మెమోరియల్ గురించి. ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఎవరి చేత ఓపెన్ చేయబడింది అన్నది. ఓకే. ఇవి డీటెయిల్స్. అండ్ లోపల ఏముంది? ఈ మెమోరియల్ అంటే ఏంటి? లోపల ఏముంది? అంటే ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్‌లో మొత్తం కూడా ఆయన గురించి, ఆయన హిస్టరీ గురించి ఉంటుందండి. ఆయన చేసిన సేవలు, ఆయన సైంటిస్ట్‌గా పనిచేసిన సేవలు, ఆయన ప్రెసిడెంట్‌గా పనిచేసిన సేవలు అవన్నీ కూడా ఈ ఈ ఈ మెమోరియల్‌లో ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఆయన సమాధి కూడా ఈ మెమోరియల్‌లోనే ఉంది. సో, ఈ ఈ మెమోరియల్‌లో ఎంట్రన్స్‌లోకి వెళ్ళగానే అసలు ఎంట్రన్స్‌లో ఫోటోస్ నాట్ అలౌడ్, వీడియోస్ నాట్ అలౌడ్ అండి. ఎంట్రన్స్‌లోనే మనల్ని తీసుకొనివ్వరు. అక్కడికే ఆపేస్తారు. అన్నీ కూడా మనము వాళ్ళకిచ్చేసి వెళ్ళాలి. సో, లోపలికి ఫోటోస్, వీడియోస్ నాట్ అలౌడ్. సో, నేను ఏవి కూడా ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ తీయలేదు. సో, నేను అందుకే ఇలా చెప్తున్నాననమాట. బట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశ్యంతో నేను ఈ వీడియో చేస్తున్నా. ఆయన గుర్తుగా, ఆయన స్మారకంగా నిర్మించిన ఈ మెమోరియల్‌ని మనం రెస్పెక్ట్‌తో ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. ఆయన, ఆయన ఎంత సేవ చేశారన్నది మనం తెలుసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ ఈ మెమోరియల్‌లో వచ్చేసి 4 హాల్స్ ఉంటాయండి. 4 హాల్స్ కూడా కనెక్ట్ చేస్తూ సెంట్రల్ హాల్‌కి తీసుకెళ్తాయి. సెంట్రల్ హాల్‌లో ఏపీజే అబ్దుల్ కలాం గారి సమాధి ఉందన్నమాట. ఈ 4 హాల్స్‌లో ఏముంటాయి అంటే, ఈ 4 హాల్స్‌లో గూడా ఆయన ఫోటోస్ కలెక్షన్స్ ఉన్నాయండి. అంటే ఒక 200 కలెక్షన్స్ ఉంటాయి ఫోటోస్. ఒక్కొక్క హాల్‌లో ఒక్కొక్క గురించి. ఒక హాల్‌లోనేమో ఆయన సైకిల్ మీద రాకెట్‌ని పెట్టుకొని శ్రీహరికోటకు వెళ్ళి ఆయన లాంచ్ చేసిన దగ్గర నుంచి, ఆయన సైంటిస్ట్‌గా ఎంత సేవ చేశారు, ఏ రకంగా సేవ చేశారు అన్నవి మొత్తం కూడా ఫోటోస్ రూపంలో మనకక్కడ ఉంచారనమాట. అదొక హాల్. సెకండ్ హాల్‌లో వచ్చేసి ఆయన ప్రెసిడెంట్‌గా చేశారు కదా! ఆయన ప్రెసిడెంట్‌గా చేసిన సేవలు అండ్ ఆయన కలిసిన ప్రముఖులు వాళ్ళందరితో దిగిన ఫోటోస్, ఆయన హిస్టరీ మొత్తం అక్కడ ఉంది సెకండ్ హాల్‌లో. అండ్ మనం ఎంట్రన్స్ అవ్వగానే మర్చిపోయాను ఎంట్రన్స్‌లోనే
మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్‌గా చేశారు కదా! సో, ఆయన ఆఫీస్‌లో ఎలా ఉంటారో ఆ టేబుల్లు, దాని మీద ఉన్న వస్తువులు, ఆయన చైర్‌లో కూర్చునే విధానము, అవన్నీ కూడా అలా డిస్‌ప్లే చేశారనమాట. ఆయన వాక్స్ స్టాచ్యూ అక్కడ ఉంది. ఆ! అక్కడ అక్కడ ఉందనమాట. సో, ఆయన ప్రెసిడెంట్‌గా వర్క్ చేసినప్పుడు ఎలా ఉన్నారో అలా వాక్స్ స్టాచ్యూ అనేది అక్కడ ఉంచారు. అండ్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఏముందో చెప్పానా? సెకండ్ హాల్‌లో వచ్చేసి ఆయన ప్రెసిడెంట్‌గా చేసిన ఫోటోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి ఆహ్, ఇవి అవార్డ్స్ ఉన్నాయి కదా! ఆయనకొచ్చిన అవార్డ్స్ ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయండి. భారతరత్న, పద్మవిభూషణ్ ఆహ్, అలా పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చాయి మన దేశంలో. అండ్ వేరే దేశంకెళ్ళినప్పుడు కూడా ఆయనకు అవార్డ్స్, గిఫ్ట్స్ ఇచ్చింటారు కదా! అవన్నీ కూడా అక్కడ డిస్‌ప్లే చేశారు. సో, ఫస్ట్ హాల్ అంతా ఆయన సైంటిస్ట్‌గా వర్క్ చేసింది. సెకండ్ హాల్ అంతా ఆయన ప్రెసిడెంట్‌గా వర్క్ చేసింది. థర్డ్ హాల్ అంతా ఆయనకొచ్చిన అవార్డ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ కూడా ఫోటోస్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ హాల్ వచ్చేసి ఆయన లాస్ట్ డే షిల్లాంగ్‌కి వెళ్లారు కదా! అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఏం తీసుకెళ్లారు వస్తువులు, ఆ వస్తువులన్నీ గూడా డిస్‌ప్లే చేశారనమాట. అది ఫోర్త్. ఈ 4ని చూసుకుంటూ వెళ్తే మనం సెంట్రల్‌లో ఆయన సమాధి దగ్గరికి వెళ్తాం. సో, అక్కడి నుంచి ఎగ్జిట్ ఉంటుంది మళ్ళీ బయటికి. సో, అలా ఎగ్జిట్‌లోకి రాగానే అక్కడ 45 అడుగుల ఎత్తుగల అగ్ని మిస్సైల్ అనేది పెద్ద రాకెట్ ఉందండి. ఆహ్, అది అక్కడ డిస్‌ప్లే చేశారనమాట ఆ స్ట్రక్చర్ అంతా కూడా మనకి డిస్‌ప్లే చేశారు. దాని థీమ్ ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనమాట థీమ్. ఇదే అండి ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ గురించి. సో, ఇంతవరకు ఎవరన్నా ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్‌ని చూసుండకపోతే రామేశ్వరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. మర్చిపోకండి. డెఫినిట్‌గా మిస్ అవ్వకుండా చూడాల్సిన మెమోరియల్ అది. ఓకే. ఇదండి వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఈ మెమోరియల్ గురించి. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన విధానం నచ్చితే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు అందరూ వచ్చి చూస్తున్నారు, వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ అండి నేను కొత్తగా ఇలా వ్లాగ్స్ అనేవి చెప్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో నేను రామేశ్వరం గురించి డీటెయిల్స్ చెప్పబోతున్నానండి. అండ్ రామేశ్వరంకి వెళ్ళే దారిలో 2 టెంపుల్స్ ఉన్నాయండి విజిట్ చేయాల్సినవి. చాలా పురాతనమైనవి. సో, అవి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. సో, ఆ 2 టెంపుల్స్ గురించి జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నా నెక్స్ట్ వీడియోలో. సో, ప్లీజ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.